నిరాశ వచ్చిందా? బైబిల్ ఉందని తెరవు, దేవుని వాక్యాన్ని చదువుకో. ప్రతి మాట దేవుడినితో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడుతుంటాడు. నిస్పృహలోకి వెళ్ళిపోతున్నావా? ప్రతి చిన్నదానికి డిస్కరేజ్ అయిపోతున్నావా? ఓటమి పాలవుతున్నావా? దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేయాలనుకున్నావు, చేయలేని నిస్సహాయత నీలో ఉందా? సోమరితనం నేను ఎలుబడి చేస్తుందా? పాప సంబంధం అనుభవాలు నేను ఎలుబడి చేస్తున్నాయా? రీడ్ ద స్క్రిప్చర్, ఓపెన్ ద బైబిల్ విత్ ఓపెన్ హార్ట్. నిజమైన మనసుతో, హృదయంతో దేవుని వాక్యాన్ని తెరిచి నువ్వు చదవగలిగితే ఆ వాక్యము నేను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తుంది. ఒకసారి ఒక జర్నలిస్ట్ ప్రపంచంలో చాలా గొప్పవారందరినీ కలుసుకున్నాడు. ఒక 400 మందిలో ఎంతమందినో కలుసుకుని వారికి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఆ ప్రశ్నకు సమాధానం రాయమన్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీరు ఎప్పుడైనా ఒక 6 నెలలు ఒంటరిగా ఒక ప్రాంతంలో ఉండిపోవాల్సి వస్తే, ఇంకెవ్వరూ మీతో ఉండరు, మీరు ఒక్కరే ఆ ప్రాంతంలో ఉండాల్సి వస్తే, నేను మీకు ఒక పుస్తకాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను, ఆ పుస్తకం ఏంటో మీరు చెప్పండి అని 400 మంది సుప్రసిద్ధ వ్యక్తులకి ఆ కాగితాన్ని ఇచ్చాడు. ఈ వ్యక్తి అడిగిన 400 మందిలో 399 మంది మాకు బైబిల్ కావాలని అడిగారట. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. వి నీడ్ బైబిల్. మా ఒంటరితనంలో మమ్మల్ని ఆదరించేది దేవుని వాక్యం, మా ఒంటరితనంలో మమ్మల్ని ధైర్యపరిచేది దేవుని వాక్యం, మనల్ని స్థిరపరిచేది దేవుని వాక్యం, నూతన శక్తితో మమ్మల్ని నింపేది దేవుని వాక్యం. కాబట్టి వి నీడ్ బైబిల్. బైబిల్ అంటే కొంతమంది ఈ రోజుల్లో బూతుల పుస్తకం అంటున్నారు. బైబిల్ అంటే కొంతమంది తక్కువ వాళ్ళు చదివే పుస్తకం అంటున్నారు. అసలు బైబిల్ తెరిచి చదివితే అపరిమితమైన జ్ఞానం బైబిల్లో ఉంది. నీ ధర్మశాస్త్రము అపరిమితమైనదని బైబిల్లో. ఎప్పుడైనా